మెదక్ జిల్లా తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తూప్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి క్లాస్ రూమ్ గదులు ఒకే రూమ్లో ఉండటంతో అధికారులను పిలిపించి మాట్లాడారు. ఆర్డీఓ జయచందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖాజా మొయినుద్దీన్, తహసీల్దార్ విజయలక్ష్మిలను పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. స్కూల్లో వాటర్ ప్లాంట్ మరమ్మతుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా 50,000 రూపాయలను పాఠశాల సిబ్బందికి అందజేశారు. స్కూల్లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. పిల్లల డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ నాట్ ఇంప్లిమెంటింగ్, డార్మెటరీ, క్లాస్ రూము, స్లీపింగ్, ఎవ్రీథింగ్ అంతా అలానే తల్లిదండ్రులు నాట్ పెట్టింది. ఈ 30 స్కూళ్ళకే చేయలేదు, పాత నుంచి లేవంటే చదువులు తెచ్చుకుంటారా ఎవరు రాసిన 2 కాంపిటీషన్ చేసిన వరకు చాలా రోజులు కుక్కల ప్రభావంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మీరు కమిషనర్ వాళ్ళేది కుక్కలు చంపేటోళ్ళు, వాళ్ళు చదువు చెప్పేటోళ్ళు, వాళ్ళేది కుక్కల బాధ్యత కాదు. ఇది కుక్కలకు సంబంధించిన ఏ ఇష్యూ వచ్చినా ఎంటైర్ స్టేట్ ఓన్లీ ఇంపార్టెంట్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ స్కూళ్ళకు కుక్కలు రావడం వల్ల వాళ్ళకు ఎడ్యుకేషన్ కావాలి. ఎవరు చెప్పారు? ఎన్నో చెప్పించి చెప్పండి. లాస్ట్ వీక్ అంటాడు చెప్పండి. భయమేదా మా ఈయన పడుకోవాలి, ఈయన తినాలి, ఈయన చదువుకోవాలి అంతే. ఏం గేమ్స్ ఏమైనా స్పోర్ట్స్ ఉందా? ఏమైనా గ్రౌండ్ ఏమేమి ఆడతారు? రెండు నెలలు అయిపోయింది కదా, ఎలక్షన్ అయిపోతాయి. 2 నెలల నుంచి ఒక్కసారి కూడా మీకు మొత్తం తూర్పునాళ్ళ మండలం వెల్లూరు విలేజెస్ 22 రెవెన్యూ విలేజెస్ మున్సిపాలిటీ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ తిరిగినారు? బట్ యూ గో ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడెక్కడ 10th ఉందో ప్లాన్ 10th రిజల్ట్, గుడ్ రిజల్ట్ కొరకు ఏం చేస్తుండ్రు? వార్డెన్ హెడ్మాస్టర్ ఏం చేస్తుండ్రు? ఈ జిల్లాలో కౌన్సిలింగ్ మీటింగ్ కానీ హెడ్మాస్టర్స్ కాన్ఫరెన్స్ కాలే చూరా లేదా ఫాలో చేయండి. మనకు కొద్దిగా అన్ని స్కూల్ తిరిగి చెప్పాలా మనం. వారి వాళ్ళకి ఒక నోటీస్ కూడా అయితే ఆర్డర్ ఇస్తున్నాం.